ముగిసిన కామాక్షి అమ్మవారి శ్రావణ మాస పూజలు మండల కేంద్రమైన బట్టిపురులలో శ్రావణ మాసం పర్వదినాల సందర్భంగా నెల రోజుల పాటు జరిగిన శ్రావణ మాస పూజలు శుక్రవారంతో ముగిశాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగిన పూజలో తూనుగుంట్ల వంశీకృష్ణ గౌతమి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. శుక్రవారోత్సవ కమిటీ ప్రధాన నిర్వాహకురాలు అరుణకుమారి ఆధ్వర్యంలో కామాక్షి అమ్మవారి అర్చన మరియు పాదార వింద శతకము, పారాయణ మరియు సత్సంగము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాటూరు స్వరూప, గృహలక్ష్మి, మధుర నళిని, ఎండూరి సూర్యప్రభ, దర్శి శశికళ, బూరెల ధనలక్ష్మి, సుజాత, టి కన్యాకుమారి, శ్రీవాణి, బూరెల హేమపద్మ, ఈ నాగరాజ, టి సుజాత, లక్ష్మీపార్వతి కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. కూర్చోండి. कामाक्षी देव्ये नमः। ओम श्री कामाक्षी देव्ये नमः। ओम श्री कामाक्षी देवी नमः। परम पवित्रమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం అంతా కూడా శ్రవణ నక్షత్రంతో కూడిన శ్రావణ మాసం. అయ్యవారికి అమ్మవారికి విశేషమైన మాసం. ఈ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరి నోములు, అలాగే శుక్రవారం నాడు మహాలక్ష్మి పూజలు చేస్తారు.
అంతకంటే విశేషమైంది. ఇన్ని పవిత్రమైన రోజులతో కూడుకున్న ఈ శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం కమిటీ గారు ప్రధాన కార్యదర్శి వేద అన్నకుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇంటింట కూడా సాయంకాలం మన కంచి పట్టణానికి మూలమైన తల్లి కామాక్షి దేవి ప్రపంచ పడవలో ఆమె ఆవిలాంటిని అటువంటి కామాక్షి అమ్మవారిని ఇంటింట కూడా పూజలు చేస్తూ మూగ పంచశతి అందజేసినటువంటి మూగ శంకర్లు అందజేసినటువంటి మూగ పంచశతిలోనే ఇంతకుముందు ఆర్యాశక్తం పారాయణ చేసిన ఇంటింట ఈ సంవత్సరం ఆధారవింద శక్తం పారాయణ చేస్తున్నాం. ఈ 30 రోజులు కూడా అనేక గృహాల్లో మేము చేస్తున్నటువంటి మా గృహస్థులందరూ కూడా మా సహకరించే వాళ్ళకి అలాగే మా కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున చివరి రోజుగా శుక్రవారంగా మన గ్రామంలో వేసినటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ప్రాంగణంలో కామాక్షి అమ్మవారి పూజలు చేసుకుంటూ అయితే పవిత్ర మాసం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని అలాగే నారాయణమూర్తిని పరమేశ్వరుని కూడా ధ్యానం చేసుకుంటూ కంచి కామాక్షి అమ్మవారి యొక్క పాదారవింద చిత్రాన్ని ఇంటింటి పారాయణ చేస్తున్నాం. సహకరించినటువంటి గృహస్థులందరికీ అలాగే మా కమిటీ వర్గం వారందరికీ కూడా ఈ దేవస్థాన కమిటీ వారైనటువంటి సాయిబాబా గారు ఈరోజు కార్యక్రమానికి వారికి అవకాశం ఇచ్చినటువంటి మందిర కమిటీ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు.